నమస్తే. కథ వినండికి స్వాగతం. మనం ఈరోజు ఎంఆర్ అరుణకుమారి గారు రాసిన గొడ్రాలు తల్లి అనే కథను విందాం. రామకృష్ణ, నీ ఎదురుగానో పక్కనో కూర్చుని కాసేపు కబుర్లు చెప్పాలని ఉండేది నీతో. అమ్మా అమ్మా అంటూ నువ్వు నా చుట్టూ తిరిగిన చిన్నతనంలో అయితే పెద్ద మాటలు నీకు అర్థం కావని ఊరుకున్నాను. తీరా నువ్వు పెద్దయ్యాక నా మాటలు వినే తీరుబడే నీకు లేకపోయే. నీ చదువు, ఉద్యోగవేట, ఉద్యోగము, పెళ్ళి, నీ ప్రపంచమే వేరైపోయింది కదా. వయసులో ఉన్న బిడ్డలకు మంచి చెడు చెప్పాల్సింది అమ్మే కదా. అందుకే ఈ ఉత్తరం. వినే తీరిక లేని వాడికి చదివే ఓపిక ఉంటుందా? అయినా తల్లి కదా, ఏదో ఊరుకోలేక 4 మాటలు. ఏ మనిషికి పరమాత్ముడే వచ్చి ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పడు. మన అంతరాత్మ మనల్ని సదా హెచ్చరిస్తూనే ఉంటుంది, బాగోగులు చెప్తూనే ఉంటుంది. అయితే మనిషి విచక్షణా త్రాసులో విలువల కన్నా స్వార్థమే బరువైపోతుంటుంది. ఆ బరువు కింద మనిషి బతుకు నలిగిన క్షణం పశ్చాత్తాపం తప్పక కలుగుతుంది. అది దావాగ్నిలా దహించక మానదు. రామకృష్ణ, ఒక పల్లెటూరులో వీధి బడిలో వానాకాలం చదువు చదివిన నాకు రామాయణ భారతాలు తప్ప ఇంకేమీ తెలీదు. రేణుక, ఎల్లమ్మ కథలు కూడా చెప్పేవారు. రేణుకమ్మ జాతరలో చేసిన వాళ్ళు స్వర్గానికి, చూసిన వాళ్ళ నరకానికి అన్నట్లుగా పాపం రేణుక ఏ తప్పు చేయకపోయినా మనసులో పాపపు ఆలోచన కలిగినా అది కూడా భర్తతోనే పాతివ్రత్యం కోల్పోయి ఇసుకకుండ చేయలేకపోవడం, తల్లి తల్ల నరకమని కొడుకులను భర్త ఆదేశించడం, కాదన్న కొడుకులను చంపడం, తండ్రి ఆజ్ఞను పాటించిన చిన్న కొడుకు తల్లి తల నరకడం, తండ్రి సంతోషపడి ఏదైనా కోరుకోమంటే తల్లిని అన్నలను బతికించుకోవడం. పరశురాముడు గొప్పగా మంచిగా అనిపించేవాడు నాకు. న్యాయం ధర్మం ఉంటే ఎంతటి వాళ్ళనైనా ఎదిరించవచ్చునన్న ధైర్యానికి పాండవులకు కలిగించిన కురుక్షేత్ర యుద్ధంలో గెలిపించిన కృష్ణుడు అన్నా ఇష్టం. అందుకే ఎంతో ప్రేమగా నీకు రామకృష్ణ అని పేరు పెట్టాలని మీ నాయనమ్మను కోరాను. రామకృష్ణ, నేను సమర్థాడిన 3 నెలలకే నన్ను మీ నాయనకిచ్చి పెళ్లి చేశారు. నాకప్పుడు 14 ఏళ్ళు. మీ నాయనకు 20 దాటింది. పెళ్ళైన 4 ఏళ్ళకు కానీ నువ్వు పుట్టలేదు. ఈ 4 ఏళ్లలో ఇంట్లో వాళ్ళు, వీధిలో వాళ్ళు, బంధువులు, తెలిసిన వాళ్ళు అందరూ నాకు గుడ్రాలు అని ఒక దేవముద్ర వేసేసి నరకయాతన పెట్టారు. పాపం మీ నాయనమ్మ నా చేత గుడులు, గోపురాలు, చెట్టు పుట్ట తిప్పించి పూజలు, వ్రతాలు, నోములు, ఉపవాసాలు చేయించేది. వీటన్నిటితో నీరసించిపోయిన నన్ను చూసి మీ నాయన రాత్రిళ్ళు ఇంట్లో ఉండేవాడు కాదు. ఏ అపరాత్రో తెల్లారుజామునో గప్చిప్గా వచ్చి పడుకునేవాడు. నాయనమ్మంటే భయం ఇంట్లో అందరికీ. మీ తాతతో సహా మీ బాబాయిలు, పిన్నమ్మలు లోపల ఎన్ని సణుక్కున్నా ఆమె ఎదురు చెప్పేవారు కాదు. షోలింగారం గుడిలో సేవ చేస్తే బిడ్డలు పుడతారని ఎవరో చెప్తే నన్ను అక్కడికి తీసుకెళ్ళింది నాయనమ్మ. 1000కి పైనే మెట్లు ఉన్న పెద్ద కొండ మీద లక్ష్మీనరసింహస్వామి గుడి, పక్కన చిన్న కొండ, పైన ఆంజనేయస్వామి గుడి ఉన్నాయి. రోజు ఆ మెట్లు ఎక్కలేక ఎంత కష్టపడ్డానో, కాళ్ళు పాదాలు నొప్పితో ఎంత విలవిలలాడానో తెలుసా. 21 రోజులు స్వామి సేవ చేశాను. ఆ రోజు షోలింగారం నుండి ఇంటికి రాగానే నాయనమ్మ అల్టిమేటం ఇచ్చింది. ఇంకో 2 నెలలే నీకు టైం. నెల తప్పకపోతే నా కొడుక్కి 2వ పెళ్లి చేసేస్తా. నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపో. అమ్మ, నీ పిచ్చిగాని గుళ్ళు గోపురాలు తిరిగితే బిడ్డలు పుడతారా? మీ నాయన ఎగతాళిగా అన్నాడు. మీ నాయనమ్మ కోపం నిగ్రహించుకోలేకపోయింది. ఆమె కళ్ళల్లో మాటల్లో నిప్పులు కురిశాయి. నువ్వు సానికొంపలు తిరుగుతా ఉంటే పుడతారా మళ్ళా? ఇంట్లో ఉండే నాయనమ్మకు ఏం తెలుసులే అనుకుంటారు కానీ ఆమె అన్నీ ఓ కంట కనిపెడుతూనే ఉంటుంది. అవసరమైనప్పుడు అవసరమైతే తప్ప మాట తూట పేల్చదు. క్షణం పాటు అందరూ నిర్ఘాంతపోయారు. మీ బాబాయిలు, పిన్నమ్మలు తమ పిల్లల్ని తీసుకుని తమ గదుల్లోకి వెళ్ళిపోయారు గబగబా. మీ తాత ఏదో అనబోయి నాయనమ్మ ఉగ్రరూపం చూసి జడుసుకున్నారు. మెల్లగా లేచి తమ గదిలోకి వెళ్ళిపోయారు నాయనమ్మ వెనకాతలే. అవమానం వేటుకు చెందిన రోషం నెత్తురు మీ నాయన మొహాన్ని కళ్ళని ఎర్రబరిచింది. నిలువెల్లా రగిలిపోతూ నిలువు గుడ్లు వేసుకుని భయంతో బిర్ర బిగిసుకుపోయిన నన్ను రెక్క పట్టుకుని గదిలోకి ఈడ్చుకుపోయాడు.
ఆ తర్వాత 1 రోజుల పాటు నా శరీరం పడ్డ చిత్రహింస, దుఃఖం, వేడుకోలు ఏవి మీ నాయన మనసు కరిగించలేదు. బిడ్డలు పుట్టకపోతే కాదు, ఇప్పుడే నన్ను మా పుట్టింటికి పంపించేయండి, లేకపోతే నేను చచ్చిపోతాను. కనీసం నడవలేక దేక్కుంటూ వెళ్ళి నాయనమ్మ కాళ్ళు పట్టుకుని ఏడ్చాను. నా పరిస్థితికి ఆమె ఆడ మనసు కరిగిందేమో. నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళింది. డాక్టరమ్మ తిట్టిన తిట్లు భరించింది. 10 రోజుల పాటు తాతను హాల్లో పడుకోమని నన్ను తనతో పాటు తమ గదిలో పడుకోబెట్టుకుంది. తాత మీ నాయనను మందలించినట్లుంది. ఆయన కనీసం వచ్చి నన్ను పలకరించిన పాపాన పోలేదు. ఇంతలో నాకు వాంతులు మొదలయ్యాయి. ఒంట్లో పిసిరంత శక్తి నెత్తురు లేదు. ఈమె బిడ్డను మోయలేదు, కనలేక చస్తుంది, వద్దు అబార్షన్ మంచిది అన్న డాక్టర్ మాటలు పట్టించుకోలేదు నాయనమ్మ. గొడ్రాలు అన్న అవమానంతో దినమూ చస్తూ బతికే కంటే ఒక బిడ్డను కని చావటం మేలు ఆడజన్మకు అనేసింది. అన్యాయంగా ఒక మనిషిని చంపేస్తావా ఏమిటి? తాత కోపానికి నవ్వింది. కోడలు కూతురు మాదిరి కాదా? అందున నోరు వాయిలేని అమాయకురాలు చావనిస్తానా? ఇది బిడ్డను ఎత్తుకుని నలుగురిలో గర్వంగా తిరిగే మాదిరి చెయ్యనా అంటూ నెల తప్పిన నాటి నుండి నువ్వు పుట్టేదాకా నన్ను బెడ్ రెస్ట్లో ఉంచి కంటికి రెప్పలా చూసుకుంది. ఒక రకంగా సేవ చేసిందనుకో. పురిటికి పుట్టింటికి పంపలేదు. పల్లెటూరులో సౌకర్యాలు లేవని ఇక్కడ నెలలా చెకప్ చేస్తున్న డాక్టరమ్మ దగ్గరే డెలివరీ చేస్తే మంచిదని నన్ను తీసుకెళ్లాలని వచ్చిన అమ్మమ్మ తాత మామలకు చెప్పి పంపించేసింది. నెలలు నిండినప్పుడు రా వదిన, ఇక్కడ మేము ఎంత చేసినా తల్లి దగ్గర ఉంటే కూతురికి సంతోషం, ధైర్యం కదా అంది మా అమ్మతో. అయ్యో అదేం మాట, అమ్మ కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు అమ్మమ్మ నేను అన్నా కళ్ళనీళ్లతో. మా ఇంటి బిడ్డ, మా కుటుంబానికి వారసునిచ్చే కోడల్ని చూసుకోవడం మా బాధ్యత కూడా కదా అనేసింది. మేరు పర్వతమంత గొప్పది మీ నాయనమ్మ. పెట్టడం, అవసరమైతే కొట్టడం కూడా తెలిసిన నాయనమ్మ వ్యవహార దక్షత వల్లనే 3 కొడుకులు, కోడళ్ళు, వచ్చిపోయే 2 కూతుళ్ళు, అల్లుళ్ళు, బంధువులతో కళకళలాడిన మన ఇల్లు ఆమె హఠాత్ మరణం వల్ల 3 ముక్కలైంది. బాత్రూంలో కాలు జారి పడటం, తల కొళాయికి తగిలి కణత దగ్గర దెబ్బ తగిలి ఆమె పోకడకు కారణమైంది. ఆమెకు సేవ చేసి రుణం తీర్చుకునే అవకాశం, అదృష్టం నాకు లేకపోయిందని నాకు ఇప్పటికీ బాధగానే ఉంటుంది. రామకృష్ణ, ఒక తల్లి బిడ్డ పుట్టుక గురించి చెప్తూ ఉందంటే కారణం ఆ బిడ్డ పుట్టడానికి ముందు నుంచి ఆ తల్లి ఎంత ప్రయాసపడిందో తెలపడానికే. ఇప్పుడైతే నిన్ను ఎవరు కనమన్నారు? నా కోసమని నేను అడిగినానా? కన్నావు. నీ సుఖానికి నువ్వు కన్నావు. కన్నాక పెంచడం బాధ్యత కదా, అదేదో గొప్ప విషయంగా చెప్తున్నావు అంటున్న పిల్లల మూర్ఖత్వాన్ని చూశాను. రామకృష్ణ, మనసు కోతి లాంటిది కదా. ఒక విషయం చెప్పాలన్నా కొమ్మ మీద నుంచి మరో విషయం అనే కొమ్మ మీదకు గెంతేస్తుంటుంది. నువ్వు కడుపులో పడ్డప్పటి నుంచి కనేదాకా కాలకృత్యాలకు తప్ప, డాక్టర్ దగ్గరకు చెకప్పులకు వెళ్ళడం తప్ప, మంచం దిగకుండా తినడం, పడుకోవడం సుఖభోగమని అనుకుంటారు. కానీ అది ఎంత కష్టమో తెలుసా? సోమరి మెదడు దయ్యాల కొంప అన్నట్లు పిచ్చి ఆలోచనలు రాకుండా నన్ను ప్రశాంతంగా, సంతోషంగా ఉంచాలని నాయనమ్మ ప్రయత్నించేది. అందులో భాగంగా లైబ్రరీ నుండి పుస్తకాలు తెప్పించి నా చేత చదివించింది. పుస్తక పఠనం తీయదనం నాకు రుచి చూపించింది నాయనమ్మే. ఆమె ప్రత్యేక శ్రద్ధ, కష్టం నన్ను, నా కడుపులో నిన్ను బలంగా తయారు చేశాయి. 2 రోజులు పురిటి నొప్పులు పడినా 3.5 కేజీలు బరువున్న నిన్ను ఆపరేషన్తో తప్ప బయటకు తీసుకురాలేకపోయారు. నా పొట్ట కోసి నిన్ను తీశారు డాక్టర్లు. తల పెద్దది, తెలివిమంతుడు అవుతాడు అన్న మాటలు నొప్పిని మాయం చేశాయి. అయినా ఆపరేషన్ కుట్ల నొప్పి భరిస్తూ నీకు పాలివ్వడం నాకు చాలా కష్టంగా ఉండేది. నెల పూర్తయిందో లేదో నాయనమ్మ, అమ్మమ్మ, తాత నా కడుపు పండాలని, సుఖప్రసవం కావాలని, తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని మొక్కుకున్న మొక్కుబడులను తీర్చడానికి పచ్చి బాలింతనైన నన్ను మళ్ళీ నీతో సహా గుడులు, గోపురాలు, చెట్టు పుట్ట తిప్పడం మొదలెట్టారు. ఈ మొక్కుబడుల కథ అక్కడితో ఆగలేదు. నీకు చిన్న జలుబు, దగ్గు, జ్వరం వచ్చిందని, విరోచనమో వాంతో అయిందని, త్వరగా నడవలేదని, త్వరగా మాట్లాడలేదని, పాకడం లేదని, లేచి నిలబడడం లేదని, నడవటం లేదని, ఇలా ప్రతిదానికి భయపడిపోవడం, ముడుపులు కట్టడం, మొక్కుబడులు తీర్చడం,
చివరకు నీ చదువు, ఉద్యోగం, పెళ్ళి వరకు కూడా అటు ఆస్పత్రులకు ఇటు గుడులకు తిరగడం నా జీవన విధానంగా మారిపోయింది. నీ పెళ్ళి అయిన ఏడాది వరకు కోడలికి నెల తప్పలేదని నేను ఎక్కడా మొక్కులు మొక్కుతానని మీ నాయన అలాంటివేమీ వద్దని ముందుగానే నన్ను హెచ్చరించాడు. నీ బతుకంతా మొక్కుబడులు తీర్చడానికే సరిపోయింది. ఇక ఏమీ మొక్కవద్దు. ప్రశాంతంగా కూర్చుని కృష్ణారామ అనుకుంటూ కాలం గడుపు అన్నాడు మీ నాయన. నాయనమ్మ వియోగం భరించలేక తాత నెలలోపే లోకం విడిచాడు. వారిద్దరూ పోయాక మీ నాయన చాలా మారిపోయాడు. నేను నువ్వే తన ప్రపంచంగా బతికాడు. మన ప్రపంచంలోకి కోడలు వచ్చాక మా ఉనికే దినదినగండమైపోయింది. బదిలీ సాకుతో మీరు ఇల్లు విడిచి సిటీకి వెళ్ళిపోవడం నాయనను కుంగదీసింది, ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. నువ్వు లేకపోతే నేను ఎట్లా బతికేదనని నేను ఏడ్చేదాన్ని. అదే కదా నా బాధ కూడా అనేవాడు కళ్ళనీళ్లతో. నాకు ధైర్యం చెప్పాల్సిన వాడు ధైర్యం విడిచి మనోవేదనతోనే మన్నులో కలిసిపోయాడు. సిటీలో ఆ అపార్ట్మెంట్లో జైలు మాదిరి ఫ్లాటో అమ్మ ఉండలేదు. ఇక్కడే ఉండనీరా, మేమున్నాం కదా, చూసుకుంటాం, మీరు వచ్చి పోతూ ఉండండి అని బాబాయిలు చెప్పినా వినలేదు నువ్వు. మీ నాయన పుట్టి పెరిగి ప్రాణం విడిచిన తాతల నాటి ఇల్లు అమ్మొద్దురా అన్న నా మాటలు అసలు పట్టించుకోనే లేదు. మన వాటాకు వచ్చిన ఇంటిని పెద్ద బాబాయికి అమ్మేశావు. మరో గత్యంతరం లేక నన్ను మీ ఇంటికి తీసుకుపోయావు. బతుకంతా ఉండాల్సిన తోడే పోయే, నాదే అనుకున్న గూడు పోయే, నిలువు నీడ నీదైపోయే. ఇక నువ్వు చెప్పిందే వేదమాయే. దుఃఖాన్ని గుండెల్లో, ఏడుపును కళ్ళల్లో అదిమేసుకుని మనవడి ఆటపాటలతో కాలం గడుపుదామని మనసు నిబ్బరం చేసుకున్నా. మొదటి నుంచి నా పొడేగిట్టని కోడలు తన బిడ్డపైన నా నీడ కూడా పడనివ్వలేదు. నలుగురిలో పుట్టి నలుగురున్న ఇంట మెట్టిన నాకు ఒంటరితనమే తోడయింది. ఏమన్నా కావాలా అని కాదు కదా, కనీసం తిన్నావా అని కూడా అడగనంత ప్రేమ నీది. అసలు ఇంట్లో అమ్మ అనే ఒక మనిషి ఉందన్న విషయం కూడా మర్చిపోయావు. అలాంటి నువ్వు ఒకరోజు రాత్రి నా దగ్గరకు వచ్చి రేపు పొద్దున్నే గుడికి పోదాం, రెడీగా ఉండు అంటుంటే విస్తుపోయాను. మీరు శని ఆదివారాల్లో బయటకు వెళ్తూనే ఉంటారు, నన్ను ఎప్పుడూ పిలవలేదు, తీసుకుపోనూ లేదు. పోనీలే, ఇప్పటికైనా తీసుకెళ్తామన్నాడు కదా అని ఆనందపడ్డాను. అమ్మలు ఎప్పుడూ అల్పసంతోషులే. బిడ్డలు ఎన్ని తప్పులు చేసినా అమ్మ అనగానే కరిగిపోయే క్షమించేస్తారు కదా. గుడికి నన్ను ఒక్కదాన్నే తీసుకుపోతుంటే కోడలు మనవడు రాలేదేం అని అడగబోయి ఆమెకు నాతో రావడం ఇష్టం లేదని నన్ను మాత్రమే తీసుకుపోతున్నాడు నా బంగారు కొడుకు అని మురిసిపోయాను. కారులో చాలా దూరం వెళ్ళాక ఒక గుడి ముందు ఆపావు. గుడిలో దేవుని దర్శనమయ్యాక ఎవరో ప్రవచనం చెప్తుంటే ఆ మండపంలో కూర్చున్నాం. ప్రవచనం అయ్యాక నాటకం, అదయ్యాక భజన, పాట కచేరీ. ఈ లోకంలోకి తెలివిడి వచ్చి చూస్తే జనంలో నువ్వు కనిపించలేదు. గుడి మూసేవేళ బయటకు వచ్చి మెట్ల మీద కూర్చున్నా. కాసేపయ్యాక పక్క గుడిలో ఉన్నావేమోనని అక్కడికెళ్ళి గుడంతా వెతికాను. చీకటి పడింది. ఆ గుడి కూడా మూసేశాక మెట్ల మీదే కూర్చున్నా. అర్జెంట్ పనేదో తగిలి ఉంటుంది. రాక గుడికి వచ్చింది. సాయంత్రం దాకా అక్కడ జరుగుతున్న ఉత్సవాలన్నీ చూడని అనుకుని వెళ్ళావేమోనని, తీసుకెళ్లడానికి వస్తావని ఎదురు చూస్తూ అక్కడే కూర్చున్నాను. లక్షల జనాభా ఉన్న సిటీలో వందల వేల రామకృష్ణల్లో ఫోను నంబరు, ఇంటి చిరునామా తెలియని, తోడు లేకుండా వీధి గడప దాటని ఈ సత్తేకాలపు సత్తమ్మ తమ రామకృష్ణను ఎట్లా వెతికి పట్టుకోగలదు? అయినా దారి తప్పిపోయింది నేనా నువ్వా? ఎవరు ఎవరిని వెతకాలి? వదిలిన చోటు తెలిసిన వాడికి వెతకాల్సిన పనే ఉంది. వద్దని వదిలేసిన వాడు తిరిగి ఎందుకు వస్తాడు అన్న జ్ఞానోదయాన్ని కంటికి కడివెడుగా కార్చిన కన్నీళ్లు కలిగించలేదు. ఆ కన్నీళ్లు తుడిచి ధైర్యం చెప్పిన సుందరమ్మ మాటలు కలిగించాయి. కొత్త బిచ్చగాళ్లకు ఇక్కడ చోటు లేదంటున్నా మిగతా బిచ్చగాళ్లకు నచ్చచెప్పి నన్ను తన పక్కనే కూర్చోబెట్టుకుంది. ఇంత బతుకు బతికి ఇంటి వెనక చచ్చినట్లు నాకీ రాత రాసావా దేవుడా? నేనేమంత పాపం చేశాను అని కుములుతున్న నన్ను ఓదార్చింది. ఇంటికో పొయ్యి, మనిషికో నొయ్యి ఉంటుంది. మనిషి అన్నాక అన్నీ అనుభవించాలా, ఓర్చుకోవాలా, కాలంతో పోతా ఉండాలా, ఆ కాలంలోనే కలిసిపోవాలా? సుందరం కాచి వడబోసిన జీవిత సారాన్ని నాకు తాగించింది.
నిజమే కదా, ఎక్కడ పుట్టాను, ఎక్కడ మెట్టాను, ఇక్కడ మట్టిలో కలవబోతాను. గుంత పూడ్చడానికి ఇక్కడున్న నలుగురి గుప్పిళ్ళు మట్టి చాలదా? మట్టి వేసే గుప్పిళ్లలో ప్రవహించే రక్తం అయిన వాళ్ళదా పరాయి వాళ్ళదా అన్న శవం చూస్తుందా, బాధపడుతుందా? ఒక నిర్లిప్త నిర్విచార స్థితిలో నిరామయంగా నిరాసక్తంగా కాలం దొర్లుతోంది. చావు పిలుపు కోసం ఎదురుచూపు తప్ప మరేమీ తలపుకురాని స్థితిలో ఉన్న నేను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. ఇక్కడే నేను మొక్కుకుంది. శుక్రవారం విల్లా గృహప్రవేశం అవగానే వద్దాం. మొక్కుబడి తీర్చాలి కదా. పెద్ద ఇల్లు కట్టుకోవాలన్న మీ కోరిక తీరిన ఆనందం నీ మాటల్లో పొంగుతుంటే మిమ్మల్ని చూసిన సంతోషం నా కళ్ళల్లో వరద గోదావరిలో పొంగుతోంది. అకాల వృద్ధాప్యంతో కుంగిపోయిన నన్ను మీరు గుర్తించలేదు. అయినా కావాలని మర్చిపోయిన వాళ్లను, వదిలేసిన వాళ్లను వదిలించుకున్న వాళ్లను గుర్తుపెట్టుకోవడం సాధ్యమేనా? శుష్కహాసం మెరిసింది నా పెదవుల పైన. రామకృష్ణ, మొక్కుబడి తీర్చుకోవడానికి మీరు తప్పక వస్తారు. అప్పుడు అక్షరం అక్షరం కూడబలుక్కుంటూ ఎప్పుడో మరిచిన రాతను కష్టపడి రాసిన ఈ జాబు, ఇన్నాళ్ళు నా దగ్గర పోగే నా డబ్బు నీకిమ్మని సుందరమ్మకు చెప్పాను. ఈ డబ్బుతో మీరు కొత్త బట్టలు కొనుక్కోండి. ఈ జాబు నువ్వే చదివి సమయానికి నేను ఈ ఊరు వదులుతానో లోకమే విడుస్తానో దైవేచ్ఛ. నిండు నూరేళ్ళు మీరు చల్లగా ఉండాలని దీవిస్తూ వచ్చే జన్మలో బిడ్డలు లేని గొడ్రాలుగా పుట్టించమని ఆ దేవదేవుణ్ణి వేడుకుంటూ ఓ బిడ్డలున్న గొడ్రాలు. కథ సమాప్తం.